తెల్లారగానే లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారరా మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. కాటేరమ్మ కొడుకులిద్దరు కలిసి ఆడితే ఎలా ఉంటుందో S20 లో శాంపుల్ చూపించారు. క్లాసన్ అండ్ లివింగ్ స్టోన్ ఇద్దరు కలిసి 21 బాల్స్ లో 52 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. లివింగ్ స్టోన్ అయితే ఒక లెవెల్ ఆడాడు, 10 బాల్స్ లోనే 32 రన్స్ కొట్టేశాడు. అండ్ విజయ్ హజారే ట్రోఫీలో SRH ప్లేయర్ హర్ష్ దూబే కెప్టెన్ గా అండ్ ప్లేయర్ గా భావపడం చేసి టీమ్ ని క్వార్టర్ ఫైనల్స్ కి తీసుకెళ్లాడు. అండ్ క్వార్టర్ ఫైనల్స్ లో 3 వికెట్స్ తీశాడు. అదే మ్యాచ్ లో SRH ప్లేయర్ ప్రఫుల్ ఇంగే 2 వికెట్స్ తీశాడు. సో ఈ వీడియోలో మనం చూద్దాం SRH ప్లేయర్స్ యొక్క రీసెంట్ పర్ఫార్మెన్స్ గురించి. SA20 లీగ్ లో సూపర్ జైంట్స్ కి అండ్ రాయల్స్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సూపర్ జైంట్స్ టీం 20 ఓవర్స్ లో 186 రన్స్ కొట్టేసింది. హెన్రిచ్ క్లాసన్ 18 బాల్స్ లో 29 రన్స్ కొట్టేశాడు. తన స్ట్రైక్ రేట్ చూస్తే 161 గా ఉంది. లివింగ్ స్టోన్ అయితే 10 బాల్స్ లోనే 32 రన్స్ కొట్టేశాడు. ఇందులో ఒక 4 ఉంటే 4 6లు ఉన్నాయి. అండ్ తన స్ట్రైక్ రేట్ చూస్తే 320 గా ఉంది. ఇద్దరు కలిసి 5th వికెట్ కి 21 బాల్స్ లో 52 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఈ మ్యాచ్ అయితే లాస్ట్ ఓవర్ వరకు ఇంట్రెస్టింగ్ గా జరిగింది. లాస్ట్ ఓవర్ లో రాయల్స్ టీం 6 రన్స్ కొట్టాలి, కానీ ఫస్ట్ 5 బాల్స్ కి 4 రన్స్ మాత్రమే వచ్చాయి. సో లాస్ట్ బాల్ కి ఇంకా 2 రన్స్ కొట్టాలి. అప్పుడు సికిందర్ రాజా 6 కొట్టి మ్యాచ్ ని గెలిపించాడు. విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ టీం కి అండ్ ఢిల్లీకి మధ్య జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన విదర్భ టీం 50 ఓవర్స్ లో 300 రన్స్ కొట్టేసింది. హర్ష్ దూబే అయితే నెంబర్ 9 లో బ్యాటింగ్ వచ్చి 2 4లు కొట్టాడు. అందువల్ల స్కోర్ 300 మార్క్ ని టచ్ చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీం 224 రన్స్ కే ఆల్అౌట్ అయింది. హర్ష్ దూబే 10 ఓవర్స్ లో 36 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. ఇందులో ఒక మెయిన్ ఓవర్ ఉంది. అండ్ తన ఎకానమీ చూస్తే 3.6 గా ఉంది. ఇదే మ్యాచ్ లో ప్రఫుల్ ఇంగే 8 ఓవర్స్ లో 54 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. ఒక ట్విస్ట్ ఏంటంటే ప్రఫుల్ ఇంగే తీసిన 2 వికెట్స్ కూడా క్యాచ్ ద్వారానే వచ్చాయి. అండ్ ఆ 2 క్యాచ్లు పెట్టింది కూడా SRH పైన హర్ష్ దూబేనే. హర్ష్ దూబే కెప్టెన్సీలో విదర్భ టీం 7 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ విన్ అయింది. అండ్ పాయింట్స్ టేబుల్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ విన్నర్ కాబట్టి నెక్స్ట్ కర్ణాటకతో సెమీఫైనల్ ఆడబోతున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం పర్లేదు కానీ హైప్ చేయండి. తెలుసు కదా మీ పకోడీ యాదవ్ గొడ్డలి చెల్లి కొడుతున్నాను చేస్తలేవా, చేతనైతే చేస్తలేవా? తెల్లారగానే లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారరా మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. నీకు వీడియో రికమెండ్ చేసిన పాపానికి యూట్యూబ్ నిజంగా తక్కువ చేస్తుందా? మారరా 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 మ్యాన్ కే రౌడే.